Pintas, 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 pintas. 5, 6, 7, 8. ఈ మనసు దోసుకునే ఒకే ఒక గేమ్ షో. నవ్వుకు నవ్వు, డబ్బుకు డబ్బు. బిందాస్. అయ్యి బాబు, సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు, ఆడేస్తున్నారు, పాడేస్తున్నారు, గోల గోల్ చేస్తున్నారు, నానా హంగామా చేస్తున్నారు. హా, మీకు ఇంకా పిచ్చ పిచ్చ ఎంజాయ్మెంటే. ఆడియన్స్ కి అన్లిమిటెడ్ ఆనందం. హా, అదే బిందాస్ స్పెషాలిటీ. హా, ఒకే ఒక్క ఛాన్స్ తో ఓల్ ఆంధ్ర ప్రేక్షకుల్ని గోల్ చేసిన వన్ అండ్ ఓన్లీ మోస్ట్ బ్యూటిఫుల్. మనకు అంతకంటే ఇంగ్లీష్ రాదు కానీ సంగీత గారిని మొట్టమొదటిసారిగా యాంకర్ గా జీ తెలుగు మీకు సగర్వంగా పరిచయం చేస్తుంది. అద్దె లెక్క బిందాస్. ఒసే పద్మావతి వచ్చే. వస్తే పద్మావతి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం ఎలాస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి 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 ముద్దొస్తున్నావే, తగదగ గుర్తొస్తున్నావే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తగదగ గుర్తొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం ఎలాస్తానే కాలినడకన తిరుపతి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. బాగున్నారా? ఎంట్రీ అదిరింది కదూ. ఈ ఎపిసోడ్ మొత్తం ఇదే ఎనర్జీ, ఇదే జోష్తోనే ఉంటుంది. సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అడిగాను. మీ అభిమానం వల్ల ఎన్నో ఛాన్స్ వచ్చాయి. ఇప్పుడు జీ తెలుగు ద్వారా మిమ్మల్ని ప్రేమగా పలకరించడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని మీరు మెచ్చుకునేలా సూపర్ హిట్ కొడతా. ఇక్కడ నవ్వుకు నవ్వు, డబ్బుకు డబ్బు. బిందాస్. Pintas, pintas. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయబోతున్న సెలబ్రిటీస్ ఎవరెవరని చూద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ హ్యాండ్సమ్ హీరోస్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్. లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోకు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి బుక్కన చుట్టెత్తి చూడు. లష్కర్ పోరి చూడు, లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. లష్కర్ సూపర్. వెల్కమ్ ప్రభాకర్ గారు, అనిల్ గారు, రవి గారు, అండ్ మేధా గారు, రక్షిత గారు, అండ్ భావన. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో హౌ డు యు ఆల్ ఫీల్? టెల్ మీ ప్రభాకర్ గారు. నేను చెప్పాలంటే రీసెంట్ గా జీ తెలుగు చూస్తున్నప్పుడు సంగీత గారు అలా మెరిశారు. ఏంటని కాస్త కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఖడ్గం సినిమాలో ఏదో బిట్ వస్తున్నట్టు అనిపించింది. చూస్తే ఖడ్గం కాదు, యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు బిట్టు తీసుకొచ్చి ఇప్పుడు వేసారనుకుని నేను ఫోన్ చేసి అడిగాను. కాదండి, మళ్ళీ షూట్ చేసాం, సంగీత గారు ఇలాగే ఉన్నారు. అదేంటండి 10 years అవుతుంది కదా, అలా ఎలా ఉంటారు, సేమ్ ఎలా చేశారు అంటే చేశారు అని చెప్పారు. ఇట్ వాజ్ రియల్లీ ఇంప్రెసివ్, చాలా బాగుంది.
అంటే ఇన్నోవేటివ్ గా ఉంది, కొత్తగా థాట్. ఒక సినిమాలో ఆ బిట్ని తీసుకొచ్చి బాగా సింక్ చేశారు. అండ్ షో కొత్తగా స్టార్ట్ అవుతుంది అని తెలియగానే మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి, నేను ఇంతకుముందు వేరే వాళ్ళు అయితే షో ఫోన్ చేసి అడుగుతారు వస్తారా ఎప్పుడు వస్తారని, వీళ్ళు బట్ నేనే వస్తానని చెప్పి మరి ఈ షోకి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. నిజంగా ఇట్స్ అవర్ ఆనర్ టు హ్యావ్ ద స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్. చెప్పురా, ఈ విషయంలో కొంతమంది కొట్టుకుంటున్నారా, ఎందుకురా? ప్రభాకర్ అంటే చాలా బుల్లితెర ప్రభాకర్ అంటే చిన్న ప్రభాకర్ అంటే పొరపాటున సూపర్ స్టార్ అన్నారేమో, బుల్లితెర మెగాస్టార్ అని చెప్తామని. ఓకే, స్మాల్ స్క్రీన్ మెగా స్టార్ ప్రభాకర్ కి ఒక ఓహో చెప్తావా? షో స్టార్ట్ చేయక ముందు మీ 6గురిని 3 పేర్గా డివైడ్ చేయబోతున్నాను. ఎవరితో పేర్ అవుతున్నారని నాకు తెలియదు, నేను డిసైడ్ చేయను. ఈ లైట్ డిసైడ్ చేయబోతుంది. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఇది లైట్ ఫిక్సింగ్. సో రెడీ గైస్? ప్రభాకర్ గారు ఒక పేరు చాలా బాగుంటుందండి, మీకు తెలియదు. అయ్యో స్టార్టింగ్ రాంగ్ గా ఉంది. ఓకే, ఇలాంటి జరుగుతున్న ప్రమాదంతోనే వాళ్ళతో పేరు చేస్తున్నారు అంతే కదండి? డెఫినెట్ గా. వాట్ గర్ల్స్, ఆర్ యు రెడీ? ఎవరి కలర్ తో మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరు ఒక జంటలు అవుతారు. ఓకే, సో జెంటిల్మెన్ ప్లీజ్. ముందు ఇద్దరు లైట్ మ్యాచ్ అవుతుందో వాళ్ళు ఒక జంట. ఓకే, సో చూద్దామా? yes ma'am. Let's start the lights. Wow! Prabhakar garu and Bhavna. Congratulations! సంగీత గారు, ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటిది ఎలిమినేషన్ లో పెడతారు అన్ని షోస్ లో. ఫస్ట్ టైం ఎంట్రన్స్ లో పెట్టారు ఇది. ఇలా మ్యాచ్ అయితే ఎంట్రీ అదే మా షో అండి. సూపర్ స్పెషల్. నవ్వు డబుక్ బిందాస్. ఇదే ఎక్సైట్మెంట్ తో మీ పోడియం వెళ్ళండి. యు సీ హూస్ ద నెక్స్ట్ పేర్. స్టార్ట్ ద లైట్. ఓకే, Ravi Kiran and Rakshita. Congratulations. How are you feeling? ఐ డోంట్ నో హర్, నాకు ఇంతవరకు తెలియదు. బట్ ఓకే, చూద్దాం. బాగా ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా? ఇంకా ఎక్సైటింగ్. మీరు అదే స్పీడ్ తో మీ పోడియం వెళ్ళండి. ఇంకా హలో, మీరిద్దరు ఏంటి నిల్చున్నారు? ప్లీజ్ కమ్. చాయిస్ లేదు, మీరే నెక్స్ట్ పేర్. వాయిస్ లేకుండా రావడం చాలా గ్రేట్ థింగ్. యు ఫీల్ యువర్ లక్కీ? యా, వెరీ లక్కీ. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షో బిగినింగ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రౌండ్స్. డెఫినెట్ గా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. Definitely. That is what I'm thinking. ప్లీజ్ గో టు ద పోడియం. ప్రతి రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్క జంటకి నేను ఒక్కొక్క రూపాయి ఇస్తాను. రూపాయిని చాలా ఈజీగా తీసుకోకండి. ఒకే ఒక లక్కీ ఛాన్స్ వల్లనే నేను మీ అందరూ ఇక్కడ సెలబ్రిటీస్ గా నిల్చున్నాం. నేను ఇవ్వబోతున్న ఒక్క రూపాయి కూడా అలాగే. మీకు ఒక రూపాయి ఇస్తున్నాను, తీసుకోండి. ఈ ఒక్క రూపాయితో మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ రౌండ్ బోల్ బచ్చన్ బోల్. స్క్రీన్ మీద నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోకి సంబంధించిన 5 ఫ్యాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క జంటకి 10 ఛాన్సెస్ ఇస్తాను. మీరు చెప్పబోతున్న ఆన్సర్ నా దగ్గర ఉన్న 5 ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అయిందంటే మీకు ఇచ్చిన ఒక్క రూపాయి దగ్గర ఒక్కొక్క 0 యాడ్ అవుతూనే ఉంది. సో 1 10 అవుతుంది, 10 100 అవుతుంది, 100 1000 అవుతుంది, 1000 10,000 అవుతుంది, 10,000 లక్షలు అయిపోతుంది. ప్రభాకర్ గారు, మీతో మొదలు పెడతాం. అవునండి, సూపర్ సీనియర్ కదా? అవునండి, నేను సూపర్ అండి, వాళ్ళు సీనియర్స్. మేము అలాగే. ఓకే, యువర్ ఏవి ప్లీజ్. ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్. అన్నగారు ఎరగ తీసేస్తాను. అన్నగారి గురించి ఏం చెప్పమంటే చెప్తాను. అన్నగారి గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? మాక్సిమం తెలుసు. మాక్సిమం తెలుసు. సో నా కోసం ఆ ఏమిటి డెవలప్ ఏమంటి డైలాగా కమాన్ 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 రెడీ. కమాన్. ఇది ఎవరు చెబితే ఈ షోలో బాగుంటుందో, ఎవరు చెబితే అందంగా ఉంటుందో, ఎవరు చెబితే కరెక్ట్ గా ఉంటుందో ఇప్పుడు వాళ్ళు చెప్తారని నేను యాక్షన్ అంటాను. యాక్షన్ రవి, యాక్షన్ రవి. ఏమంటివి జాతి నిపుణుల సూతసుదుడి కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. తర్వాత తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారి డైలాగ్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టుంది. ఓకే, సో కెన్ వి గో ఫర్ యువర్ క్వశ్చన్? yes మేడం ప్లీజ్. ఎన్టీఆర్ గారి కుమారుల పేరు 5 చెప్పండి. మేడం ఆర్డర్ లోనే చెప్పాలా, పేర్లు తెలిసి అని చెప్పేయచ్చు?
అంత తెలుసా మీకు? అంటే సూపర్ సీనియర్. అంటే కొన్ని బాగా తెలుసు, కొన్ని కొంచెం తెలుసు. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ. లెట్స్ సీ ఆన్ ద బోర్డ్. ఉంటుంది, గ్యారెంటీగా ఉంటుంది, నో డౌట్. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ హరికృష్ణ. నెక్స్ట్ రామకృష్ణ. సూపర్. ఇంకోటి మోహన కృష్ణ. Yes. సూపర్. లాస్ట్ జయకృష్ణ. ప్రభాకర్ గారు అండ్ భావన, మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా 2 పేర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మీకు తెలుసా? 2 సున్నాలు ఇస్తారా ఇంకా? సున్నాలు ఇవ్వరు. మామూలుగా నాకు ఒకటైతే కన్ఫర్మ్ గా తెలుసు. లాస్ట్ ది ట్రై చేస్తాను. ఓకే, కన్ఫర్మ్ గా అయితే సాయి కృష్ణ ఒకటి ఉంది. థ్యాంక్ యూ. ఇంకొకటి విజయ కృష్ణ అయి ఉండొచ్చు. రాంగ్. ఇంకొక పేరు కూడా రామకృష్ణ. ఓ, వన్ మోర్ రామకృష్ణ. yes. ఓకే, ఫస్ట్ సన్ ఆయన. ఓకే, ఇప్పుడు లేరు ఆయన. కరెక్ట్. ఓకే, రవి కిరణ్ గారు మీరు రెడీనా? రెడీ. ఓకే, మీకు వచ్చిన ఫోటో ఏంటని చూద్దాం. తాజ్ మహల్. తాజ్ మహల్. లవర్ బాయ్ కి తాజ్ మహల్ వచ్చింది. బాయ్ అది ప్రతిదీ గుర్తు చేయాలి. అదే. ఓకే, తాజ్ మహల్ గురించి 5 విశేషాలు చెప్పండి. తాజ్ మహల్ ని షాజహాన్ గారు కట్టించారు. ఓకే, చూద్దాం. ఓకే, నెక్స్ట్. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. 100 రూపాయలు గెలుచుకున్నారు. లెట్స్ సీ ది థర్డ్ వన్. యమునా నది ఒడ్డున కట్టబడింది. ఓకే, చూద్దాం. కాదు ఛాన్సెస్ 10లో 5 చెప్తే సరిపోతుంది. 10లో 5 చెప్తే చాలు, అంతే కదా. మీరు చెప్పే ఫ్యాక్ట్స్ నాతో ఉన్న ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అయితే కనుక మీకు 1 సున్నా పెరుగుతుంది, లేకపోతే నో. అంటే 10 ఛాన్సెస్ ఉంటాయి కదా. 10 ఛాన్సెస్ ఉంటాయి. యా, ఆఫ్ కోర్స్ మీకు 10 ఛాన్సెస్ 10 లో ఒకటి మైనస్. సరే, ఇంకొకటి ట్రై చేయండి. 7th world wonder. 7th world wonder. Nominate. ఓకే, చూద్దాం. బ్యాడ్ లక్. 7th వండర్ కాదు, అది 8th wonder. ప్రపంచ వింతలో ఒకటి అది. ఓకే, కాదు, 7th వండర్. రాంగ్ ఆన్సర్స్ చెప్పేశారు. సో ప్లీజ్ కాన్సంట్రేట్. మళ్ళీ ట్రై చేయండి. తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం. ఓకే, చూద్దాం. లవర్ బాయ్ అంట, లవర్ బాయ్. ఈ ప్రేమ చెప్పలేదు. అన్ని రాంగ్. ఓకే, అది పాలరాతితో కట్టారు. ఫైనలీ 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, వెంటనే నెక్స్ట్. అది కన్స్ట్రక్షన్ డిఫరెంట్ అన్నమాట. జస్ట్ 4 pillars తోని బేస్ చేసుకొని కట్టారు. ఓకే, లెట్స్ సీ ఆన్ బోర్డ్. రెడ్ లైట్ వచ్చింది, ముందే వస్తుంది. రక్షిత అండ్ రవి కిరణ్ ఏమవుతుంది? ఏం అవడం లేదు, మేము అనుకున్నాం, మీరు రాసుకోలే. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ మళ్ళీ చెప్పండి. తాజ్ బాగా మహల్ ట్రై. ముంతాజ్ సమాధి. సమాధి ఉంటుంది. ఓకే, చూద్దాం బోర్డ్. నో రవి, మళ్ళీ. నేను ఇందాక నన్ను మీరు డైలాగ్ అడిగితే తను నాకు చెప్పాడు, హెల్ప్ చేశాడండి. నేను ఒక హెల్ప్ చేస్తాను తనకి. సింపుల్ గా నాకు లైట్ వెలుగుతుంది. ఏంటంటే మీరు 7th వండర్ అంటే రాంగ్ అన్నారు. 8th వండర్ అని చెప్పు, రైట్ అయిపోద్ది. చెప్పు. ప్రపంచంలో 8వ వింత. ఇప్పుడు చూడు. అక్కడే ఉంది కదా ఆన్సర్. 7th అంటే రాంగ్ అన్నారు కదా, 8th రైటే కదా. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మీకు. ట్రై చేయండి. ఇట్స్ టూరిస్ట్ ప్లేస్. పర్యాటక స్థలం. బోర్డ్. రాంగ్ ఆన్సర్. 22 ఇయర్స్ పట్టిందంట అది కట్టడానికి. బాబోయ్, 22 ఇయర్స్ తీసుకున్నారంట కట్టడానికి. ఓకే, రవి కిరణ్, రక్షిత, మీరు 10,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, బట్ కానీ నాతో ఉన్న ఫ్యాక్ట్స్ తో అది మ్యాచ్ అవ్వలేదు. అందువల్లనే బ్యాడ్ లక్. ఎనీవే, లెట్స్ మూవ్ ఆన్ టు అనిల్ అండ్ మేధా. మీరు రెడీయా? రెడీ. చూద్దాం మీ ఫోటో ఏంటని.
సముద్రం గురించి సముద్రం. కొండ కొండ గురించి చెప్పాలి. సముద్రం గురించి చెప్పాలి. కాదు. వాటర్ వాటర్. ఓకే, మీ క్వశ్చన్ ఉభయచర జీవుల పేర్లు చెప్పండి. 5 పేర్లు. ఉభయచర జీవులు అంటే బయట వాటర్ లో రెండిట్లోనూ ఉండే. కరెక్ట్. క్రాబ్స్. చూద్దాం. రైట్ ఆన్సర్. నెక్స్ట్. టర్టిల్. చూద్దాం. కుందేలు. తాబేలు. తాబేలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ముసలి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అది ఫస్ట్. కప్పలు. రైట్ ఆన్సర్. 10,000 గెలుచుకున్నారు. సో 1,00,000 రూపాయలు గెలుచుకుంటారా ఏమో అని చూద్దాం. స్నేక్. పాము. చూద్దాం. రైట్ ఆన్సర్. సో అనిల్ అండ్ మేధా. మిగతా 5 కూడా ట్రై చేస్తాం. ఓకే, ట్రై చేయండి. రాంగ్ గా ఉంటే ఒక్కొక్క 0 మైనస్ చేసుకుంటారు. పర్వాలేదా? ఆపరొద్దు మాకు. ట్రై చేయండి. టేక్ ద ఛాలెంజ్. ఇంత చెప్పాక ఎలా ట్రై చేస్తారు? Anyway, congratulations for winning 1 lakh. దీంతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. ఎవరెవరు ఎంత గెలుచుకున్నారని చూద్దామా? ప్రభాకర్ గారు, you have won 1 lakh and రవి కిరణ్ అండ్ రక్షిత మీరు 10,000 గెలుచుకున్నారు. అనిల్ అండ్ మీద 1 lakh గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్ ఊహా ఆహా. నేను ముందే చెప్పినట్టు ప్రతి రౌండ్ ముందు నేను ఒక్కొక్క రూపాయి మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ ముందు కూడా 1 రూపాయి ఇస్తున్నాను, తీసుకోండి. భయపడకండి, మీరు గెలిచిన ఆ 1 lakh, 10,000 and 1 lakh మీ అకౌంట్ లోనే సేఫ్ గా ఉంది. ఓకే, ఇది మీకు మాత్రం కాదు, చూసిన మాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డ్ పైన ఒక్కొక్క పేరు వస్తూనే ఉంటాయి. ఈ పేరుని మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు యాక్ట్ చేసి మీ పార్ట్నర్ కి చూపించాలి. మీ పార్ట్నర్ కరెక్ట్ గా గెస్ చేయాలి. ఒక్కొక్క పేరుకి 20 సెకండ్స్ మీ దగ్గర ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు ఎవరు వస్తారు? అనిల్ గారు మీరు రండి. నో 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 నో, మీ టీం నుంచి ఎవరో. ఓకే, లవర్ బాయ్ రండి. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? ఓకే, రక్షిత గారు యాక్ట్ చేయబోతున్నారు అండ్ రవి కిరణ్ గారు యువర్ ప్లేస్. చాలా భారీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏముంది? మీరున్నారు. చెప్పాడు. కరెక్ట్. సున్నా యాడ్ చేయండి. సున్నా. కమాన్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క పేరుకి ఓన్లీ 20 సెకండ్స్. ఓ 20 సెకండ్స్ ఏనా? అంతే టైం. ఓకే, రెడీ? రెడీ. ఓకే, మీకు వచ్చిన పేర్లు ఏంటి? అబ్బాయి రాజశేఖర్. నెక్స్ట్ తొందరగా. నెక్స్ట్ హెలికాప్టర్. దోశ. దోశ. యా అని చెప్పకూడదు. నో సౌండ్, ఓన్లీ యాక్షన్. అట్లగాడ. ఓకే, దండం. దేవుడు. దేవుడు. దేవుడు వస్త్రాలు. పట్టు వస్త్రాలు. పట్టు చీర. పట్టు చీర. పట్టు చీర. దండం. దేవుడు. టైం ఇస్ రన్నింగ్. చెప్పు చెప్పు చెప్పు. అమ్మని చెప్పు. దేవుడు వస్త్రాలు. నెక్స్ట్ వెళ్ళు. నెక్స్ట్ చెప్పు. చెప్పు నెక్స్ట్ చెప్పు. తొందరగా టైం. పరిగెత్తు. రైలు. 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 బస్సు. సారీ రవి కిరణ్ గారు, ప్లీజ్ కమ్. మీరు 1000 రూపీస్ గెలుచుకున్నారు. మీరు మిస్ చేసిన 2 నేమ్స్ వచ్చి బతుకు జట్కా బండి, లాస్ట్ జన్న కుమారస్వామి. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ప్లీజ్ గో టు యువర్ పోడియం. నెక్స్ట్ వచ్చి అనిల్ అండ్ మేధా. ఆర్ యు రెడీ? yes ప్లీజ్ కమ్. thank you. ఓకే, మీ టైం స్టార్ట్స్ నౌ. మైకేల్ జాక్సన్. yes అదే 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 కరెక్ట్. బాల్. బాల్. బాల్.
Animal, animal. Which animal? Horse, horse. A donkey, donkey. Mental, mental person. Akasham. Come on. Flying bird. Man, parachute, parachute. Well done. Ball. Balloon. In time వెళ్తూనే ఉంది. Time is running. 5, 4, 3, 2, 1. And your time is up. Sorry, Anil. Sorry, Medha. మీరు మిస్ చేసింది అయస్కాంతం. సారీ, బట్ నెవర్ మైండ్. మీరు చాలా బాగా చెప్పిందండి పారాషూట్ గురించి అయితే. అవును, మీరు 1000 రూపీస్ గెలుచుకున్నారు. సో నో ప్రాబ్లం, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. నౌ చివరికి ప్రభాకర్ గారు అండ్ భావన, మీరు రెడీయా? సంగీత గారు కాన్ బిలీవ్ ఫస్ట్ టైం టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్? అది మీకా? ఎస్, నాకే. బిందాస్. నాకు యాక్చువల్ గా చాలా క్యూరియస్ గా ఉన్నాను. నేను ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? ఇద్దరము సేమే. నేను యాక్ట్ చేస్తాను, తను గెస్ట్ చేస్తాను. ఓకే, వెయిటింగ్ టు సీ. ప్లీజ్ కమ్. ప్రభాకర్ గారు, భావన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలీస్, మిలిటరీ, ఆర్మీ, మిలిటరీ. ఓకే. రన్నింగ్ రేస్, రన్నింగ్, పరుగుల పందెం. ఏం జంప్ చేశాడు? జంపింగ్, లాంగ్ జంప్. ఓకే. సంగీతం, పియానో, పియానో ఇన్స్ట్రుమెంట్, అది కళ్ళద్దాలు. సినిమా, టైపింగ్, టైపింగ్, కంప్యూటర్, కంప్యూటర్, ల్యాప్టాప్. ఓకే, గుడ్ జాబ్. మీరు డైరెక్టర్ కాదు, డైరెక్టర్. సినిమా, సీరియల్, మీరు చేసినవా? హీరో, హీరో. గుడి, నాట్. కమ్ ఆన్, కమ్ ఆన్, ఈ ఒక్కటైనా ట్రై చేయండి. పువ్వు, పువ్వు, చెట్టు, చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు, చింత చెట్టు. చేదా? చేదులో మామిడి చెట్టు. Come on. బ్రష్ చేసుకుంటాం. వేప చెట్టు. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. చాలా బాగా గెస్ట్ చేశారు. మిస్ చేసింది. చెప్పండి. దండం పెట్టారు. అనయ్య, దండం పెట్టారా? అనయ్య, ఓంకార్ గారు చెప్పాలి. మీరు వెళ్ళంగానే దండం పెడుతూ ఆయన సైక్ చేశారు చూడా, ఓకే వెళ్ళు అంటే ఆ రేంజ్ లో. మీరు ఎక్కడ చూడండి దండం పెట్టిన తను సైక్ చేశారా, ఓకే వెళ్ళు అంటే అన్నయ్య. ఇంకోటి ఏంటి మిస్ అయింది? ఇంకొకటి సర్కస్ మిస్ చేశారు. బట్ నెవర్ మైండ్, యు డిడ్ వెరీ వెల్. కంగ్రాచులేషన్స్. మీరు కూడా 1000 రూపీస్ గెలుచుకున్నారు. 1000 టార్గెట్. హౌ డిడ్ యూ ఫీల్? మీరు చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? మై గాడ్, మామూలుగా మేము సీరియల్ యాక్ట్ చేయడం, సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఈ లిమిట్, ఆ టైం లిమిట్ లో దాన్ని కన్వే చేయడానికి ఇప్పుడు అయిపోయిన తర్వాత చాలా ఐడియాలు వస్తున్నాయి. యాక్చువల్లీ అప్పటికప్పుడు నేను సర్కస్ చేయగలను. యాక్చువల్ డైరెక్ట్ గా చేసి చూపిస్తే అయిపోయిందని ఇప్పుడు అనిపిస్తుంది. సర్కస్ నిజంగా చేయాలంటే ఎలా చేస్తారు? నేను మీకు 10 సెకండ్స్ ఇస్తాను. అంటే పిల్లి మొగ్గలు వేసేస్తే అర్థమైపోతుంది తనకి ఈజీగా. లేదు, నేను చూడాలి ఎలా చేస్తారు. కొట్టండి, ఒకటి కొడతారుగా. మీరు చేస్తే నేను మాత్రం స్టంట్ మ్యాన్ అని చెప్తాను. స్టంట్ మ్యాన్ అని చెప్తారు. సరే, పిల్లి మొగ్గలు, పిచ్చి గంతులు అంటే సర్కస్ అంటారు కదా జనరల్ గా. ఏంట్రా ఈ సర్కస్ అంటారు కదా. యాజ్ యూజువల్ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీకు 1 రూపీ ఇస్తున్నాను. రౌండ్ 3 పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. ఈ రౌండ్ లో ఆడవాళ్ళ మీద మీకు ఎంత గౌరవం ఉంటుందో అని తేలిపోతుంది. అయ్యో 100% ఉందండి. కావాలంటే మీకు శాంపిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాం, రండి.
కోసం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సీరియస్, కొంచెం సీరియస్ అవుతాం. ఎస్ సీరియస్. ఈ రౌండ్ చాలా క్రూషియల్ అయిన రౌండ్, బికాస్ ఈ రౌండ్ ఎండ్ లో ఎవరు ఎక్కువగా డబ్బు గెలుచుకున్నారో వాళ్ళు మాత్రమే ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. మిగతా ఇద్దరు జంటలు ఎలిమినేట్ అయిపోతారు. ఓ రవి. సో ఇది చాలా 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 క్రూషియల్ Crucial రౌండ్. ఆడవాళ్ళు అక్కడ నిలబడుతుంటారు. వాళ్ళు అక్కడ సేఫ్ గా నిలబడాలంటే మీరు చెప్పబోతున్న 5 ఆన్సర్స్ లోనే ఉంటుంది. అది కూడా 3 minutes లోపల మీరు చెప్పాలి. ఆర్ యు రెడీ? ఎస్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? అనిల్. ఏంటిది ఫస్ట్ రౌండ్ నేను స్టార్ట్ చేశాను, సెకండ్ రౌండ్ రవి స్టార్ట్ చేశాడు, థర్డ్ రౌండ్ అనిల్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, లెట్స్ గో విత్ అనిల్. Yes. లేడీ కంటెస్టెంట్స్ అందరూ ఆ పోడియం మీద వెళ్ళండి. అనిల్ గారు, మేధా గారు అక్కడ సేఫ్ గా ఉండాలంటే నేను ఇప్పుడు అడగబోతున్న ఈ 5 questions కి మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఓకే, అండ్ దట్ టు ఇన్ 3 minutes. ఆర్ యు రెడీ? రెడీ లాంటిదే. స్టార్టింగ్ ఇంత డౌటా? బిందాస్ అని టైటిల్ పెట్టి ఇంత టెన్షన్ పెడతారండి మీరు. సో షల్ వి గో ఫర్ ఇట్? ఎస్ ఐఎమ్ రెడీ. అనిల్, మీ ఫస్ట్ క్వశ్చన్. ఇస్రో పూర్తి పేరు. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆప్షన్ ఇండియన్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ నెంబర్ 3 ఇండియన్ స్పేస్ రీజనల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఇండియన్ సైంటిస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. టైం వెళ్ళిపోతుంది. పాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఎక్కువ కాలం బతికే జంతువు. ఏనుగు, బి గుర్రం, సి తాబేలు, డి కోతి. తాబేలు. ఆర్ యు ష్యూర్ అనిల్? షూర్ మేడం. ష్యూర్ అని యా. ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఆవిడ పడిపోతాను టెన్షన్. మీరు ష్యూర్ అని చెప్పి కళ్ళు మూసుకొని పడిపోతున్నా అంటే క్లియర్ గా చెప్పండి, మీరు ష్యూర్ గా ఉన్నారా లేదా? అంటే ఇది ఎక్కువ నాకు టెన్షన్ వచ్చేస్తుంది, దీనికన్నా దీనికి ఎక్కువ టెన్షన్ అయిపోయింది నాకు. ఈవిడ ఎక్కడ పడిపోద్దని. నాకైతే ఏనుగు తాబేలు, బట్ తాబేలు ఎక్కువ కాలం నేను చూసాను, ఈవెన్ మన జూలో కూడా. అక్కడ మీద ఏమో కాన్ఫిడెంట్ గా ఉంది, మీరేమో ఇంత భయపడుతున్నారు. తాబేలు. తాబేలు. మోర్ దెన్ 500 years. More than 500 years. Are you sure? Yes. Anil, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే, మీకున్న థర్డ్ క్వశ్చన్. చెవులు కొమ్ములు ఈ సామెతని పూర్తి చేయాలి. పాస్. 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 అయ్యో. ఓకే, మీకున్న నెక్స్ట్ క్వశ్చన్. రవి వాళ్ళ నాన్నకి 5 కొడుకులు. వాళ్ళ పేర్లు 1, 201, 302, 403. తర్వాత వాడి పేరు ఏంటి? 504. అనిల్ గారు, మీరు 504 అన్నారు. మీ చెప్పిన ఆన్సర్ రైటో రాంగో అని చూద్దామా? టెన్షన్ గా ఉన్నారా? చాలా. ఐఎమ్ రెడీ. మీరు కన్ఫర్మ్డా? ఐల్ ఫాల్ అండ్ ఐల్ టెల్ ది ఆన్సర్. మేధా, you know the answer, I know the answer, that is wrong answer, clear గా కనబడుతుంది. Everybody knows the answer. Okay, నాకు తెలియదు కానీ I'm going to wait and watch. ఇది రైట్ ఆన్సర్ ఆ రాంగ్ ఆన్సర్ అని. రవి. Yeah. రవి. సారీ మేధా. రవి 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 అని అరుస్తుంది అనిల్. రవి is the right answer.
ఇప్పుడు ఏం చేసి ఏం లాభం? ఓకే, నా రవి మీరు రెడీగా ఉన్నారా? రక్షిత మీరు రెడీ. బిందాస్ గా చెప్తున్నావు, రెడీ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. Here starts your question. మన రాష్ట్రంలో మిరప పంట విస్తీర్ణం ఏ జిల్లాలో ఎక్కువ? ఆప్షన్ ఏ చిత్తూరు, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి పశ్చిమ గోదావరి. పాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ముస్లింల జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం. తర్వాత చూద్దాం. ఏంటి ఆప్షన్స్ ఇన్ని? 4 ఆప్షన్స్ ఉన్నాయి. టైం ఉంది, టైం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. అత్త గుణవంతరాలు, ఈ సామెతని పూర్తి చేయాలి. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. రైట్ ఆన్సర్. సో రక్షిత మీరు సేఫ్ గా ఉన్నారు. ఓకే, ఐల్ మూవ్ ఆన్ టు ద 4th క్వశ్చన్. రజనీకాంత్ ప్రభుత్వ బస్ కండక్టరా లేక ప్రైవేట్ బస్ కండక్టరా? బస్ కండక్టర్ అని తెలుసు కానీ జో చాలా ఈజీ. సూపర్ స్టార్. ప్రభుత్వ బస్ కండక్టర్. That's the right answer. Okay, we'll move on to the 5th question. మీ నాయనమ్మ కూతురు మొగుడు కొడుకు భార్య నీకు ఏమవుతుంది? నాయనమ్మ కూతురు అంటే టైం అవుతూనే ఉంది. అత్తకి మొగుడు. మీరేంటి అనిల్ తో డిస్కస్ చేస్తున్నారు? మామ కొడుకు భార్య. సిస్టర్ అని. ఓకే, సోదరి. వాట్ రక్షిత కరెక్టా? I don't know. You don't know? రైట్ ఆన్సర్. You have to be very happy because అది రైట్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ట్రై చేస్తారా? ట్రై చేస్తా. మన రాష్ట్రంలో మిరప పంట విస్తీర్ణం ఏ జిల్లాలో ఎక్కువ? ఆప్షన్ ఏ చిత్తూరు, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి పశ్చిమ గోదావరి. గుంటూరు మిరపంట కాబట్టి గుంటూరే మరి. గుంటూరు. మళ్ళీ రైట్ ఆన్సర్. ప్రపంచంలో ముస్లింల జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. బాగా ఆలోచించి చెప్పండి. చాలా 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 సింపుల్ క్వశ్చన్. రక్షిత మీకు తెలుసా? ఏమనుకుంటున్నారు చెప్పండి. లాస్ట్ 10 seconds. 10 seconds. 10 seconds. 10 seconds. Yes, 9, 8, 7, 6. పాకిస్తాన్. పాకిస్తాన్. No. చెప్పు నువ్వు చెప్పి. ప్రపంచంలో ముస్లింల జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. బాగా ఆలోచించి చెప్పండి. చాలా 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 సింపుల్ క్వశ్చన్. రక్షిత మీకు తెలుసా? ఏమనుకుంటున్నారు చెప్పండి. లాస్ట్ 10 seconds. 10 seconds. 10 seconds. 10 seconds. Yes, 9, 8, 7, 6. పాకిస్తాన్. పాకిస్తాన్. No. చెప్పు నువ్వు చెప్పి. చెప్పు. పాకిస్తాన్. టైమ్ అప్. పాకిస్తాన్ మరి చెప్పాం. రక్షిత మీరే అనుకుంటున్నారు? No. That is the wrong answer, Rakshita. I'm sorry, నేను చూడలేను. సారీ రవి, రైట్ ఆన్సర్ వచ్చి భారతదేశం, ఇండియా. సో సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎనీవేస్ మీరు 4 రైట్ ఆన్సర్లు చెప్పి 4 సున్నాలు యాడ్ చేసుకున్నారు. సో 10,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. అండ్ నౌ కమింగ్ టు సూపర్ సీనియర్ ప్రభాకర్ గారు, రెడీయా మీరు? రెడీ కాకపోయినా రెడీ. ఏంటి సిగ్గుపడుతున్నారు? సిగ్గులా అనిపించింది ఇది మీకు, నాకు టెన్షన్ ఉంది. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆర్ యు రెడీ ఫర్ యువర్ క్వశ్చన్? రెడీ భావన. ఆర్ యు రెడీ ఫర్ యువర్ క్వశ్చన్? సూపర్ రెడీ. ఓకే, మీకున్న ఫస్ట్ క్వశ్చన్. మన భారతదేశంలో పెద్ద నగరం ఏది? మీకున్న ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ముంబై. టైం వెళ్తూనే ఉంది, మీకు 3 minutes ఉంది. పాస్. ఓకే, మీకున్న సెకండ్ క్వశ్చన్. ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏంటి? ఆప్షన్ ఏ దినేష్, దిలీప్. ఆప్షన్ బి దిలీప్. ఆర్ యు ష్యూర్? దిలీప్ కన్ఫర్మ్. ఇంకా ఆప్షన్స్ కూడా వినలేదు మీరు? దిలీప్. ఓకే, దిలీప్ అంటున్నారు. భావన, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు యాడ్ అవుతుంది. We'll move on to
టు ద థర్డ్ క్వశ్చన్. పులి నక్క. తెలుసు. మీకు పులిని చూసి నక్క వాత పెట్టుకుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాడు. Wow, that is also the right answer. And Bhavna, you're safe. And మీకు మళ్ళీ ఇంకొక యాడ్ అవుతుంది. అందుకే నేను అన్నాను ప్రభాకర్ గారు చాలా షార్ప్ అని. ఎనీవే ఐల్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇందిరా గాంధీ నాన్న డాష్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. పాస్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కానీ నాకు డౌట్ ఉంది, అందుకని పాస్. నెక్స్ట్. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. మీ మావయ్య అల్లుడి వాళ్ళ అన్న భార్య కొడుకు మీకు ఏమవుతాడు? మీ మావయ్య అల్లుడు కొడుకు అవుతాడు. కొడుకు ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ ప్రభాకర్ గారు. భావన యువర్ సేఫ్. మీరు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ట్రై చేస్తారా? మన భారతదేశంలో పెద్ద నగరం ఏది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై. మీకు టైం ఉంది, తొందరగా. ఐ విల్ గో విత్ హైదరాబాద్. యు గో విత్ హైదరాబాద్. హైదరాబాద్. Right, wrong, right, wrong, right, wrong. It's the wrong answer. ఆడవాళ్ళ మీద మీకు ఎంత రెస్పెక్ట్ ఇప్పుడు తెలిసిపోయింది. ఎస్ అండి, నేను నిజంగా కావాలని రాంగ్ ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే తన థ్రిల్ మిస్ అవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా వచ్చి ఎంత థ్రిల్ ఉంది అందులో. ఓకే, అందుకని హైదరాబాద్ అన్నిటినీ నమ్ముతాను. రైట్ ఆన్సర్ ఏంటండి ఇంతకి? రైట్ ఆన్సర్ వచ్చి ముంబై. ముంబైయా? ముంబై ఎప్పుడు ఇరుగ్గా ఉంటది, ట్రాఫిక్ లైన్ చిన్నది అనుకున్నానండి. అందుకే పెద్దది. ప్రభాకర్ గారు, రవికిరణ్ గారు అండ్ అనిల్ గారు, నేను ముందే చెప్పినట్టు ఈ రౌండ్ ఎండ్ లో ఎవరు ఎక్కువగా డబ్బు సంపాదించుకున్నారో వాళ్ళే నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతారు. సో లెట్స్ సీ హూస్ గాట్ ద హైయెస్ట్ మనీ. చూద్దామా? ఓకే, ప్రభాకర్ గారు మీరు 1,02,000 గెలుచుకున్నారు. అండ్ రవి గారు మీరు 21,000 గెలుచుకున్నారు. అండ్ అనిల్ మీరు 1. ఇప్పుడు కాదు. సో ఎవరు హైయెస్ట్ తీసుకున్నారని ఒక సస్పెన్స్ లో మేము బ్రేక్ ఇచ్చాం. సో లెట్స్ గో టు అనిల్. మీరు వచ్చి 1,01,010 రూపీస్ గెలుచుకున్నారు. యు ఆర్ సో క్లోజ్. ఫినాలే ఆడపోతున్న జంటలో వచ్చి ప్రభాకర్ గారు అండ్ భావన. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఐఎమ్ వెరీ సారీ రవికిరణ్ గారు అండ్ అనిల్ గారు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మా తెలుగు టీవీ ఛానల్లో సంగీత గారు ఎప్పుడు వస్తారా ఏ షోలో కనిపిస్తారని వీఆర్ లిటరలీ వెయిటింగ్. థ్యాంక్ యూ. అది కూడా ఒక బ్యాంక్ తో వచ్చారు, బిందాస్ అని, అంటే కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వెరీ కైండ్ వర్డ్స్. షో కూడా అంతే బిందాస్ గా ఎంజాయ్ చేస్తాం. అసలు సెకండ్ రౌండ్ అయితే చాలా టెన్షన్ అన్నమాట. పాయింట్స్ వస్తాయి లేదా అదే పక్కన పెడితే ఎంజాయ్ చేస్తాం. అదే మాకు కావాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫోర్త్ రౌండ్ వెళ్ళబోతున్నాం. తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. ఇప్పుడు మన లాస్ట్ రౌండ్, ఫినాలే రౌండ్, తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాట రౌండ్ లో ఉన్నాం. ప్రభాకర్ గారు అండ్ భావన మీరిద్దరు పేర్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇద్దరు అగేన్స్ట్ గా ఆడపోతున్నారు. ఆర్ యు రెడీ? రెడీ? రూల్స్ చెప్తామా? ఓకే, ఇక్కడ మీరు గెలుచుకున్న అమౌంట్ తో పాటు మిగతా టీం గెలిచిన అమౌంట్ కూడా ఇక్కడ ఉంది. సో మొత్తం 2,24,010 రూపీస్ ఇక్కడ ఈ టేబుల్ మీద ఉంది. ఇది ఎవరు సొంతం చేయబోతున్నారు? ప్రభాకరా, భావనవా? షేర్ చేసుకుంటారా? ఫస్ట్ నుంచి ఆడుతున్నాం కదండి, అన్నిట్లో షేరింగ్ ఉండాలనుకుంటున్నాను. ఆయన నమ్ముకొని నేను అక్కడికి వెళ్ళి పడాలా? సో షేరింగ్ అన్నిట్లో ఉండాలి. అదే, సో మీరు వెళ్ళి పడాలి కదా అక్కడ. అంటే నన్ను ఇప్పుడు పడేయడానికి ప్లాన్ చేస్తున్నారంటున్నారా? ఏమో చెప్పలేము. ఏమో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు ఆ మహానుభావుడు ఒక ఆయన. సో ట్రూ. ఇప్పుడు మీ ఇద్దరి ముందు ఒక పులి ఒక మేక, ఒక పులి ఒక మేక ఉంది. ఓకే, మీరు ఇద్దరు ఈ డబ్బు పంచుకోవాలంటే మీ ఇద్దరు మేక తీయాలి. మీ ఇద్దరు పులి తీశారంటే ఈ డబ్బు మొత్తం నాకు వస్తుంది.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కరు పులి తీసి ఒక్కరు మేక తీసారనుకోండి, ఎవరు పులి తీసారో వాళ్ళకి మొత్తం ఈ 2,24,010 రూపీస్ వాళ్ళకి అలా వెళ్ళిపోతుంది. వచ్చిన హ్యాపీ ఆయనకి వస్తుంది కదా, అలా ఇటు నుంచి తీసుకోవచ్చు కదా, అలా వెళ్ళినా. ఫస్ట్ మీరు చూసుకోండి, పులి మేక మీరు చూసుకుంటారా? ఏది పులి ఏది మేక క్లియర్ గా చూసుకోండి, బాగా ఆలోచించుకోండి, అలాగే కింద పెట్టేయండి. ఓకే, మీ ఇద్దరు మేక తీసారనుకోండి, ఈ డబ్బు మొత్తం మీ ఇద్దరు మధ్యలో పంచుకోవాలి. ఓకే, మీ ఇద్దరు పులి తీసుకున్నారని అనుకోండి, ఈ డబ్బు మొత్తం నాకే వస్తుంది. ఒక్కరు పులి ఒక్కరు మేక తీసుకున్నారనుకోండి, ఎవరు పులి తీసుకున్నారో వాళ్ళకి ఈ డబ్బు మొత్తం వెళ్ళిపోతుంది. ఇటు సైడా నాకు తెలియదు. సో ఆర్ యు రెడీ? ఎస్. మీ ఇద్దరు మధ్యలో ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు, కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. భావన నాది ఒకటే విషయం ఏంటంటే ఇద్దరం కలిసి ఆడబట్టి ఇక్కడ దాకా వచ్చింది. మన ఇద్దరం ఒకళ్ళొకరు చీట్ చేసుకుని ఉంటే మనం వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇంకొకటి, మీరు డెసిషన్ ఎంత లేట్ చేయబోతున్నారో దాని లోపల ఒక్కొక్క కరెన్సీ కింద పడిపోతుంది, అదంతా నాకే వస్తుంది. సో తొందరగా డిసైడ్ చేసుకోండి, టైం తక్కువగా ఉంది. చెప్పేది కలిసి చేసాం, కలిసి తీసుకున్నాం. ఓకే, ఓకేనా? yes. చీట్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను, No. చాలా సీరియస్ గా. yes. చీట్ చేసావంటే ఇంక అంతే. no. ఓకే, yeah. నీకు ఆ థ్రిల్ ఉండాలని చెప్పి నేను అలా చేశాను. Already ఒకటి పడిపోయింది. డిసైడ్ చేసుకోండి ఏం కావాలి నీకు. Undecided. ఓకే, రెడీ. ఆర్ యు ష్యూర్? Yes. ఓకే, ఏం నాదే. నాకు టెన్షన్ గా ఉంది. ఓకే, యువర్ డెసిషన్. నువ్వు మధ్యలో ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చావు, ఏంటంటే ఆయనకు వచ్చినా కూడా బయటికి వెళ్ళా తీసుకోవచ్చు కదా అని. ఒకవేళ ఏమైనా టెన్షన్ వస్తుందేమో అని ఇది పెట్టుకున్నాను. ఇది కాదు, ఈ రౌండ్ కి 100% న్యాయం చేస్తాడు నేనే. తమ్ముడే పేకాడ ఈ రౌండ్ పేరు. మన నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు బిందాస్ విన్నర్ వచ్చి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. నిజంగా నేను పులి తీసుకుంటే నిజంగా ఈ మోహం ఇంకా మాడిపోయి ఉంది. ఆలోచించి చూడండి, నేను గెలిపించాను ఆయన్ని. బావనా, ఇట్స్ గేమ్, చిల్, గేమ్ వరకే అది అంతే. అరే గేమ్ వరకే ఉంటుంది, బయట ఎందుకు ఉంటుంది? సో నేను టోటల్ ఇలా అయితే నేను ఇక్కడ దాకా తీసుకొస్తారా ఫైనల్ దాకా కష్టపడి? పడేశారు కదా. అరే తెచ్చాను కదా, అది నీ థ్రిల్ కోసం చేశాను నేను. అది నాకు తెలుసు, ముంబై అని. హర్ట్ అయ్యారు కాబట్టి భావన కోసం ఒక చిన్న డాన్స్. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిలి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. చూసారు కదా ఈ ఎపిసోడ్ ఎంత ఎనర్జెటిక్ గా ఎంత క్రేజీగా ఉందని. ఇలాగే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో నెక్స్ట్ వీక్ మిమ్మల్ని ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో కలుద్దాం. అంతవరకు నవ్వుకు నవ్వు డబ్బుకి డబ్బు బిందాస్.